విజయవాడ నగరంలో ఈ పేరే ఒక సంచలనం. విద్యార్థి నాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కొత్తలో చిన్న వయసులో ఎమ్మెల్యేగా అవడమే కాకుండా అనేక మందికి రాజకీయంగా తోడ్పాటు అందించి పైకి తీసుకొచ్చిన వ్యక్తి దేవినేని నెహ్రూ గారు. రాష్ట్రంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్టీ రామారావు గారు చివరి వరకు ఆయనతో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి నెహ్రూ గారు. ఆయన చాలా సందర్భాల్లో 95లో చూశాను నేను. అప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా కింద స్థాయి వ్యక్తుల్ని, ఆయనతో ఉండే వాళ్ళందరినీ కార్పొరేటర్లుగా తీర్చిదిద్ది ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన కొంగు బంగారం అని చెప్పి ఒక పేరు సంపాదించిన వ్యక్తి నెహ్రూ గారు. ఆయన ఒక సందర్భంలో ఎవరో ఒక పని మీద వచ్చి ఆయన అడిగినప్పుడు నేను మన పార్టీ కాదు కదా వీళ్ళని అడగడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకో రఘురాం, మన దగ్గరికి ఒక పని మీద ఎదుటి పార్టీ వాడు వచ్చాడంటే అతని మనసు చంపుకొని తప్పని పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చారు. అటువంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా సాయం చేయాలని చెప్పిన వ్యక్తి నెహ్రూ గారు. నెహ్రూ గారి రాజకీయ వారసత్వంగా అవినాష్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా విపత్కర పరిస్థితుల్లో పార్టీ ఉన్నప్పుడు తన ప్రధాన భూమికను పోషిస్తూ వైఎస్ఆర్ పార్టీలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో అవినాష్ బాబు కూడా నెహ్రూ గారి స్థాయికి ఎదగాలని ఎదుగుతాడని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన నెహ్రూ గారి ప్రధాన అనుచరుడు బుచ్చిబాబు గారు, అట్లాగే మన ఈ వైఎస్ఆర్ పార్టీలోకి నేను రావడానికి కారకులైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకడైన అప్పిరెడ్డి గారు, రఘుల్లా గారు, పెద్దలు కారుమూరి నాగేశ్వరరావు, అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ కూడా హృదయపూర్వకమైన మాజీ శాసనసభ్యులు మా తమ్ముడు కైలే అనిల్ గారు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ నెహ్రూ గారి అభిమానులందరూ కలిసికట్టుగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ నివాళులర్పిస్తున్నాం. చివరిగా ఒక్క మాట, నెహ్రూ గారిని నమ్మిన వాళ్ళు ఎవరు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ చెడిపోలేదు. ఖచ్చితంగా అవినాష్ ఏమంటున్నా కూడా అదే విధంగా ఉంటుంది. స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 9వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన గారి దగ్గరికి నివాళులర్పిస్తానికి ఇచ్చేసిన పెద్దలు నెహ్రూ గారితో ఎంతో సన్నిహితంగా, వాళ్ళిద్దరు గారా ఒక అన్నదమ్ముల్లాగా, నెహ్రూ గారు బతికినంత కాలం గారా ఒక తమ్ముల్లాగా ఆయనతో సన్నిహితంగా ఉంటూ, ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద ఉన్న ప్రేమంతా గారా ఈరోజు వ్యక్తిగతంగా నా మీద కానివ్వండి, మా కుటుంబం మీద కానివ్వండి, అదేవిధంగా ఈరోజు నెహ్రూ గారు ఏదైతే 40 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి స్థాపించుకున్న ఆయన ఒక వ్యవస్థ ఉందో, ఆయన ఆర్గనైజేషన్ ఉందో, ఆయన మనుషులు ఉన్నారో వాళ్ళందరి మీద గారు ఆ ప్రేమ చూపించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు తూర్పు ఇన్ఛార్జ్గా కానివ్వండి, లేకపోతే జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు అవకాశం వచ్చిందంటే దానికి కారకులైన పెద్దలు ఎమ్మెల్సీ తలసిల రఘురాం గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎప్పుడు కనిపించినా ప్రేమగా ఆప్యాయతతో పలకరించి, అదేవిధంగా నెహ్రూ గారు అంటే ఎంతో ఇష్టం చూపించే పెద్దలు మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే అప్పిరెడ్డి గారు వచ్చారని చెప్పని అనే విధంగా ఈరోజు పార్టీ అన్ని కార్యక్రమాలు అన్నీ గారు చూసే అప్పిరెడ్డి గారు, ఈరోజు అప్పిరెడ్డి గారు వచ్చారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం గారు ఈరోజు నెహ్రూ గారికి నివాళులర్పిస్తానికి వచ్చే విధంగా ఈరోజు అప్పిరెడ్డి గారు వచ్చారు. ఆయనకి మా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు, మన ఒక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సోదరులు, ఆత్మీయులు, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా ఒక అన్నయ్యగా నాకు తోడుగుండే పెద్దలు పామరు మాజీ శాసనసభ్యులు కైలా అనిల్ కుమార్ గారు, అదేవిధంగా పెద్దలు
నందిగాం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులుగా ఈరోజు అన్ని విధాలుగా ఒక పెద్దగా సలహాలు కానివ్వండి, సూచనలు కానివ్వండి, నాకు వ్యక్తిగతంగా అండగా ఉంటున్న పెద్దలు ఈరోజు నందిగామ మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రావు గారికి, అదేవిధంగా ఆత్మీయుడు, నా సోదరుడు, ఏ ఉన్నా గారు ఈ యొక్క నగరంలో నాకు తోడుగా అండగా ఉంటున్న సోదరులు రుహుల్లా గారికి నా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు నెహ్రూ గారి 9వ వర్ధంతి సందర్భంగా ఏదైతే 40 సంవత్సరాలు ఈ జిల్లాలో ఎవరికి రాని ఘనత 5 సార్లు శాసనసభ్యుడిగా, మాజీ మంత్రులుగా ఈరోజు పనిచేసిన నాయకుడిగా ఈరోజు నెహ్రూ గారికి జిల్లాలో ఎంతో ఉన్నతమైన పేరు ఉంది. ఎవరైతే ఆయనతో విద్యార్థి దశ నుంచి ఆయనతో పాటు ప్రయాణించారో ఈరోజు నెహ్రూ గారిని, ఆయన్ని, అలాగే ఆయన స్నేహితులుగా అదేవిధంగా ఈరోజు అండగా ఉంటూ నాకు గారు తోడుగా ముందుంటున్న పెద్దలందరికీ రాబోయే రోజుల్లో మా మీద ఇంత ప్రేమ, ఇంత అభిమానం చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, ఎవరైతే నెహ్రూ గారితో సన్నిహితంగా ఉన్న ఆయన స్నేహితులు ఉన్నారో, లేకపోతే ఆయన అనుచరులు ఉన్నారో, ప్రతి ఒక్కరం గారా మా అందరి ముందు ఉన్న ఏకైక లక్ష్యం మళ్ళీ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తామే మా లక్ష్యంగా ఈ రాబోయే రోజుల్లో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఈరోజు మళ్ళీ మేము ఈ విధంగా ఉన్నామంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. పోయిన 5 సంవత్సరాలు మేము 2019లో పార్టీలో జాయిన్ అయినా ఏ రోజు గారా కొత్తగా వచ్చానని చెప్పని ఏ రోజు గారా వేరే ఇదిగా చూడకుండా, లేకపోతే పక్కన పెట్టకుండా ఈరోజు ఒక సొంత మనిషిగా కార్పొరేటర్ టికెట్ల దగ్గర నుంచి కానివ్వండి, కార్పొరేటర్ని గెలిపించుకోవటం కానివ్వండి, ఏ పని అడిగితే ప్రజానికానికి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించి, నగరానికి సంబంధించి ఏ పని అడిగినా వెంటనే అవినాష్ చెప్పించి చెయ్యండి అని చెప్పని ఆ నమ్మకం, ఆ భరోసా ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు నెహ్రూ గారితో ఆ రోజు సన్నిహితంగా ఉన్నారో, ఏ విధంగా అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నెహ్రూ గారు, ఎందుకంటే అనేక సందర్భాల్లో చెప్తా, నెహ్రూ గారికి రాజకీయంగా జన్మనిచ్చింది రామారావు గారు అయితే పునర్జన్మనిచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పని, ఆ విధంగా ఈరోజు మాకు రాజకీయంగా పునర్జన్మనిచ్చిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వం మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈరోజు ఎవరైతే నెహ్రూ గారితో సన్నిహితంగా ఉందో మేమందరం గారా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో నెహ్రూ గారి ఆశలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం కదా సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు హైదరాబాద్లో ఎక్కువగా కలిసేవాడిని. ఆయన ఏ పార్టీలో ఉన్నా అందరి వాడిగా ఉండేవారు. ఆయన రాజశేఖర రెడ్డి గారికి ఆ పార్టీలో తెలుగుదేశంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారితో ఎంతో ఇదిగా ఉండేవాడు. అలాగా నాకు ఆయనతో పరిచయం ఉంది. ఆ తర్వాత మరి ఆయన్ని, వాళ్ళ అబ్బాయిని చూసిన తర్వాత అవినాష్ ఆయన పేరుని చక్కగా నిలుపుతాడు, ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం నాకుంది. ఎందుకంటే మంచి మనసు, మంచి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండే మనిషి, ఎక్కడా కూడా ఆయనది హార్ష్నెస్ ఎప్పుడు చూడలేదు నేను. అలాగే ఆయన పేరుకి ఖచ్చితంగా తీసుకొస్తారని, అలాగే వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో ఈయన ఉన్నాడని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మరి దేవినేని నెహ్రూ గారికి తనయుడిగా పేరు ప్రఖ్యాతులు తెప్పించడానికి, నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా ఆయన ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులకి అందరికీ కూడా అండగా, మరి ఇందాక మన చెప్పారు రఘురామ్ గారు ఏమని, ఆయన ఎవరైతే కొంగు బంగారం వాళ్ళందరినీ ఎలా చూసుకుంటారని, నేనది దగ్గరగా లేకపోయినా నేను తెలుసున్నది, చెప్పుకున్నది. ఆయన కూడా ఉన్న మనుషుల్ని తండ్రిలాగే చూసుకునే మనిషి ఆ కొంగు బంగారం కన్నా డబల్ బంగారంగా చూసుకుంటాడనే నమ్మకం నాకు ఉందని చెప్పి మీరందరూ కూడా పూర్తిగా అండదండలతో ఉండాలని, రేపు జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న వయసులో ఉన్నాడు, మరి ఆయనకి తోడుగా నిలబడి ఆయనకి అండగా, ఈయనకి అండగా రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి సందేహం లేదని చెప్పి తెలియజేస్తూ, అలాగే నెహ్రూ గారి ఆత్మకి శాంతి చేకూరాలని, మరి నేను అనుకోకుండా రావడం జరిగింది. ఇలా అని తెలిసి నేను ఎప్పటి నుంచో ఆయనకి బాగా క్లోజ్గా ఉండేవాడిని. అటువంటిది ఈ రకంగా వచ్చి నేను ఆయన దాంట్లో పాల్గొనటం నాకు ఆనందంగా ఉందని, కానీ ఆయన లేకపోవడం తీరం లోటు అని చెప్పి దాన్ని ఈయన మీ అందరికీ భర్తీ చేస్తారని నమ్మకం నాకు ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాజశేఖర్ గారు అభిమానులందరికి కూడా నెహ్రూగా సుపరిచితులైనటువంటి వ్యక్తిగా
ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన రోజుల్లో ఆయనతో పాటు కలిసి శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వైనం కానీ విజయవాడకే పరిమితం కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఆయనకు అభిమానులు ఉన్నటువంటి పరిస్థితులు మారినటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆయన రాజకీయాలు కొనసాగించినటువంటి వైనం కానీ రాజశేఖర్ గారు మరణించిన తర్వాత వారి తనయుడు దేవినేని అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రధాన పెట్టుకొని కొనసాగుతున్నటువంటి వైనం పరిశీలన చేసినప్పుడు నెహ్రూ గారు కొనసాగించినటువంటి రాజకీయ నేపథ్యాన్ని ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఇవాళ అవినాష్ కొనసాగిస్తూ ఉన్నాడు. తండ్రికి తగ్గ తనయుడుగా ఇవాళ అందరికి కూడా అభిమాన పాత్రుడుగా అవినాష్ గారు మిగిలిపోయినటువంటి పరిస్థితులు ఇవాళ మన మధ్య ఉన్నాయి. అందుకే భౌతికంగా నెహ్రూ గారు మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆలోచనల్ని ఆశయాల్ని అవినాష్ గారు ముందు కొనసాగిస్తారని, అదేవిధంగా ఇందాక రఘురామ్ గారు చెప్పినట్లుగా నెహ్రూ గారి అభిమానులందరూ కూడా కలిసికట్టుగా రానున్న కాలానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రధానం పెట్టుకొని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నెహ్రూ గారి పవిత్ర ఆత్మకు ఆయన శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం. ఈరోజు నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడిని గుర్తు చేసుకుని ఆయన చనిపోయి ఇంతకాలం అయినప్పటికీ కూడా ఇంతమంది అభిమానులు నెహ్రూ గారి దగ్గర రాజకీయంగా సామాజికంగా ఏ ఇబ్బంది వచ్చినా కానీ కృష్ణా జిల్లాలో దేవినేని నెహ్రూ గారి దగ్గరికి వెళితే న్యాయం జరుగుద్దనేది కొన్ని దశాబ్దాల పాటు ఈ జిల్లాలో కొనసాగింది. ఆయన దాదాపుగా స్టూడెంట్ లీడర్ దగ్గర నుంచి ఎన్నో కష్టాలు పడినప్పటికీ కూడా ఆయన ఓర్పుతో విజయవాడ రాజకీయాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక వరవడిని సృష్టించి ఆయన మనల్ని వదిలి మన మధ్యలో ఈరోజు లేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా దేవినేని నెహ్రూ గారు తన వారసుడిని ప్రజలకు సేవ చేయమని చెప్పి పంపించారు. నిజంగా అవినాష్ ఎంతో ఓర్పు కలిగిన నాయకుడు. అంటే ఏ కష్టం వచ్చినా ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరికి ఫోన్ చేసినా కానీ ఆ కష్టాన్ని తీర్చే వ్యక్తిగా, ఏ ప్రాధాన్యతలు లేనటువంటి ప్రజాసేవని, ఏ ప్రాధాన్యతలు అంటే ఆయనకి ఎటువంటి ఎవరు వచ్చి కష్టం అడిగినా కానీ తప్పకుండా వాళ్ళకి ఆ కష్టం తీర్చే నాయకుడిగా ఈరోజు విజయవాడలో ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఏదో చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో విమర్శిస్తున్నారు ఆ కుర్రాడిని. కష్టం తెలిసిన నాయకుడిగా, ఓర్పు వహించే నాయకుడిగా కూడా ఉన్నాడు. అంతకన్నా కూడా పవర్ఫుల్గా ఎవరైనా మాట్లాడి వాళ్ళు పిచ్చి పిచ్చి చేసేస్తే వాళ్ళ సంగతి కూడా తేల్చే విధంగా కూడా ఉంటాడు. అటువంటి అవినాష్ తప్పకుండా ఈసారి శాసనసభ్యుడు అవ్వాలి, జిల్లాలో మంత్రి అవ్వాలి. మళ్ళా దేవినేని నెహ్రూ గారు ఏదైతే ఆ రోజు సేవ చేసే కార్యక్రమాలు కానీ, ఎవరైనా ఎదుటి వ్యక్తికి సేవ చేసే కార్యక్రమాలు అన్నీ కూడా కొనసాగిస్తూ ఆయన ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ ఇప్పుడు ముఖ్య అతిథిగా అప్పిరెడ్డి గారు, మన ఇప్పుడు రఘురామ్ గారు, అనిల్ గారు, అదేవిధంగా మన అవినాష్ గారు అందరూ పాల్గొనడం జరిగిందండి. ముఖ్యంగా దేవినేని అంటేనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక బ్రాండు. దేవినేని ఇంటి గుమ్మం తొక్కితే ఎట్లాంటి సమస్య అయినా పరిష్కారం అయ్యేది ఒక నమ్మకం. దేనికంటే ఎన్నో ఒక ఇప్పుడు ఎవరైనా అక్కడ ఎప్పుడు చూసినా ఒక పేదరికంగా ఏంటంటే ఇప్పుడు ఎవరెళ్ళినా నేను ఉన్నానని భరోసాగిచ్చేది దేవినేని నెహ్రూ గారు. కాబట్టి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా కొనసాగించారు జిల్లాలో. కాబట్టి అదే అడుగుజాలలో మన అవినాష్ గారు భుజం మీద చేసి ఒక చిరునవ్వుతూ మాట్లాడితే సేమ్ మాకు ఇప్పుడు నెహ్రూ గారు లాగే అనిపిస్తుంటారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవినాష్ గారికి అండదండలు ఉండేది. అదేవిధంగా ఇప్పుడు నెహ్రూ గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశారు, దాని మీద ఎక్కువ సార్లు చేస్తారని మాకు నమ్మకం ఉంది అవినాష్ గారి మీద. అదేవిధంగా మన ఇప్పుడు నెహ్రూ గారు ఆత్మకి శాంతి కలగాలని మేమందరూ జోహార్లు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా దేవినేని రాజశేఖర్ గారికి నందిగామ తరఫున, మా కుటుంబం తరఫున వ్యక్తిగతంగా
శ్రద్ధాంజలి ఘటిస్తూ విజయవాడ నగరంలో దేవినేని కుటుంబం తన ప్రస్థానం ఎలా మొదలైంది, తర్వాత ఈ జిల్లాకి ఎలా విస్తరించింది, ఆ తర్వాత ఈ రాష్ట్రానికి ఎలా విస్తరించింది అనేది ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా అందరికీ తెలిసిన విషయాలే. అన్నగారి పిలుపు మేరకు తెలుగుదేశంలో జాయిన్ అయ్యి మంత్రిగా పనిచేసి ఆయన్ని వెన్నుపోటు పొడిచినప్పుడు నిబద్ధత గల నాయకుడిగా ఆయనతో అండగా ఉండి ఏ ప్రలోభాలకు లొంగకుండా ఆయనతో పాటు ప్రయాణించిన విధానం మనం చూసాం. ఆ తర్వాత అదే నిబద్ధతతో రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం మనం చూసాం. ఇప్పుడు మళ్ళా వాళ్ళ తనయుడు ఎలా అయితే రాజశేఖర్ గారు ఉన్నారో పెద్ద ఆయనతోటి అదేవిధంగా అంటే రాజశేఖర రెడ్డి గారితో రాజశేఖర్ గారు ఎలా ఉన్నారో ఇప్పుడు మళ్ళా అవినాష్ కూడా జగన్ గారితో ఎలా ఉన్నారో మనం అంతా చూస్తున్నాం. దానికి తార్కాణం ఈయన అధ్యక్షుడైన తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఏ విధంగా బలోపేతం అవుతుంది, పార్టీ ఎక్కడైనా సరే పార్టీకి ఎక్కడున్నా సరే చిన్నదైనా ఏ కార్యక్రమం అయినా సరే పార్టీకి అండగా ఉండాలా, పార్టీని పెంచాలా, ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలనే నిబద్ధతతోటే తన తండ్రి ఎలా ఉన్నారో నిబద్ధతతో ఆ రోజున ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు ఎంత నిబద్ధతతో ఉన్నారో అదే నిబద్ధతతో క్రమశిక్షణతో ఈవేళ అవినాష్ గారు అందరి మనసుల్ని కలుపుకుంటూ అందరితో జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి ఎంత కృషి చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళా ఈ కుటుంబానికి పూర్వవైభవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అవినాష్కి వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం.